సంక్షేమం చేసినట్టే. ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ మహేష్ గారు. సార్ ఇంకోటి నేపథ్యం అన్నారు సార్, నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిడితే నేపథ్యం ఉంటది, ఏదైతే సైకో అనడానికి నేపథ్యం ఉంటది. ముఖ్యమంత్రి గారిని పట్టుకోండి సార్, సైకో నా కొడుకు అని దాని గురించి మాట్లాడదాం అండి. సైకో నేపథ్యం ముఖ్యమంత్రిని సార్, చైర్కి విలువ లేదు, చైర్కి విలువ లేదు, బోసడికే చైర్కి విలువ లేదు. నేపథ్యం సార్ బాధ కలిగింది పాపం. అదే విధంగా సార్ వాడమ్మ మొగుడిచ్చాడా అని ముఖ్యమంత్రి గారిని పట్టుకుని చైర్కి విలువ లేదు సార్, చైర్కి విలువ లేదు. ఏ జగన్ నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, చైర్కి విలువ లేదు సార్. ఆడ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చైర్ ముఖ్యమంత్రి, ఆ చైర్కి విలువ లేదు. ఏం లేదు, ఎన్ని తిట్టచ్చు. ఎందుకంటే పాపం వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి, వాళ్ళు తిట్టిన ప్రతి తిట్టుకి నేపథ్యం అనేది ఉంటుంది సార్. కానీ ఇక్కడ ఎవరికి నేపథ్యాలు ఉండవు సార్. సార్ ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడికి వాళ్ళకి మళ్ళీ క్షమాపణ చెప్పాలా? ఎస్, ఎవరైతే ప్రజాస్వామ్యం మీద కరెక్టా? ఎస్, ఖచ్చితంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే మీరు కేసు పెట్టండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. కానీ మీరు ఎప్పుడైతే దాడి ఎవరు చేశారని మీరు అనుకుంటున్నారు శేఖర్ రెడ్డి గారు? ఎవరు సార్? తెలుగుదేశం పచ్చ గూండాలు, పచ్చ రౌడీలు. సంపత్ గారు మాట్లాడుదురు. కాదు శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు వారు మిమ్మల్ని ఏదో ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలనుకునేటువంటి ఆలోచన ఉద్దేశం మీకు లేదా? వారు ఏదో మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నారు. సంపత్ గారు ఒక్క నిమిషం ఆగండి, టైం వేస్ట్ అయిపోతుంది, లాస్ట్ లో అడుగుదురు. దయచేసి ఆగండి. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సార్ నేను చెప్తా ఉన్నా, మరి ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నల్లరెడ్డి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఆవిడికి బాధ కలిగించుంటే, తప్పు అనిపించుంటే వెళ్ళి కంప్లైంట్ చేయమనండి. అంటే మీకు తప్పు అనిపించలేదా సార్? చర్యలు తీసుకోమనండి. మీకు అనిపించలేదా? నాకైతే 100% అనిపించలేదు. ఎందుకంటే ఆవిడ తప్పు శేఖర్ రెడ్డి గారు, మీకు చాలా భవిష్యత్తు ఉంది, చక్కగా అధికార ప్రతినిధిగా ముందుకెళ్తున్నారు. నో డౌట్ అట్ ఆల్. భవిష్యత్తు గురించి కాదు. ఇప్పుడు సార్ ఒక మాట, ఆడవాళ్ళకే మనోభావాలు ఉంటాయా, మగవాళ్ళకి మనోభావాలు ఉండవా? ఆడవాళ్ళకే వ్యక్తిత్వం ఉంటుందా, మగవాళ్ళకి వ్యక్తిత్వం ఉండదా? ఆయన గురించి తిట్టిన మాటలు సార్, ఆయన గురించి తిట్టిన మాటల గురించి తప్పండి శేఖర్ రెడ్డి గారు తప్పు. దయచేసి సార్ 1 మినిట్. మీకు చర్చా వేదికల్లో మీకు ఇప్పటి వరకు మంచి పేరు ఉంది. శేఖర్ రెడ్డి గారు చాలా చక్కగా హుందాగా మాట్లాడతారు అని చెప్పేసి. సార్ దయచేసి నన్ను మాట్లాడినవరా? శేఖర్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న. శేఖర్ రెడ్డి గారు, నేను మొదటి నుంచి మీరు మాట్లాడడానికే సరిపోతుంది. నేను మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి కంక్లూడ్ చేయండి, సమయం లేదు, కంక్లూడ్ చేయండి సార్. సార్ ఒక విషయం చెప్తున్నాను సార్. సో ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, నేపథ్యం అని వాళ్ళు అన్నారు కదా.